ములుగు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ కేసు పరిష్కారం కోసం ఓ వ్యక్తి నుంచి ఎస్ఐ విజయ్ కుమార్ కానిస్టేబుల్ 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ నెల 5న ఎస్ఐ లంచం అడుగుతున్నారని తమకు ఫిర్యాదు అందిందన్నారు ఏసీబీ అధికారి సుదర్శన్. ములుగు పరిధిలోని రాజీవ్ గృహ కల్పలో ఓ వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ప్రభుత్వం కేటాయించినట్లు చెప్పారు. ఆ ఇంటిలో అనధికారికంగా వేరే వ్యక్తి నివాసం ఉంటున్నారు. దీనిపై పోలీస్ స్టేషన్లో డబుల్ బెడ్రూమ్ వచ్చిన పిఎస్లో ఫిర్యాదు చేశారు. అతని ఇల్లు ఖాళీ చేపించాలంటే ₹1,00,000 ఇస్తేనే నీ సమస్యను పరిష్కరిస్తామని పోలీస్ అధికారులు చెప్పారని వాపోయాడు సదరు వ్యక్తి. ముందస్తుగా ₹50,000 ఇచ్చినట్టు ఫిర్యాదుదారుడు ఏసీబీకి చెప్పాడు. ఫిర్యాదు మేరకు దాడి చేసి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. సిస్టర్కి ఫేవరబుల్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. అది ఎవిక్షన్ చేసి ఏమని చెప్పి ఎంఆర్ఓ గారికి డైరెక్షన్స్ ఇస్తారు. ఆ ఎంఆర్ఓ గారు కూడా లెటర్ పెడతారు మన ఎస్హెచ్ఓ ములుగు ఎస్హెచ్ఓ. తర్వాత ఆయన నా దగ్గర స్ట్రెంత్ లేదు, నేను ఇప్పుడే ఇవ్వని చెప్పేసి పంపిస్తాను అనమాట. చాలాసార్లు వెళ్ళిన తర్వాత ఇట్లా అయితే లేదని చెప్పేసి నాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చేసినో అతని దగ్గర ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు ₹1,00,000 డిమాండ్ చేస్తారు. అంత ఇచ్చిన తర్వాత అతని పేరు మీద కేసు కౌంటర్ కేసు ఉన్నది. మాకు ఇచ్చిన కంప్లైంట్ ఉన్నది, అతని మీద కేసు ఇంకా కౌంటర్ కేసు ఉన్నది అతని పర్సనల్. టోటల్గా ₹1,00,000 డిమాండ్ చేస్తారు. అది కాదు అని చెప్పేసి 50,000కి ఒప్పుకుంటారు. మీరు ఫస్ట్ మాకు